whatever God has kept to hear through his words, through Brother Sandeep, let us wait for the testimony of our brother Sandeep Timothy. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I bring greetings to you all in the name of Lord Jesus Christ. సో దేవుని సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. Let us seek God's help. Let us pray. ప్రేమ గల పరలోకపు తండ్రి, నమ్మకమైన జీవం కలిగిన మా దేవ, మరొకసారి మీ రక్తం చేత విమోచించబడిన బిడ్డలముగా ప్రభువా ఆన్లైన్ ద్వారా కూడుకుని మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభువా మీరు మాకు సహాయపడ్డందుకు వందనాలు. ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభువా మీ ఆలయంగా మీరు మమ్మల్ని చేసుకున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం నాయనా. మరి కొంత సమయం ప్రభా మరి నా యొక్క సాక్ష్యాన్ని పంచుకొని అయించుండగా మీరు ఎలా దుబాయ్ తీసుకొచ్చినారు, ఎలా వెళ్ళమని మాట్లాడుతూ వచ్చినారు, ఆ విషయాలు క్లుప్తంగా నీ ప్రజలతో పంచుకోవాలని ఆశపడుతుండగా ప్రభా నా సాక్ష్యంలో నుంచి అవసరమైన మాటలు ఏం చెప్పాలో అవి నోట ఉంచండి. వ్యర్థమైన మాట ఒకటి కూడా వెలువడకుండా సహాయం చేయండి. ఇర్మియా 1:9, యెషయా 49:2-3, నిర్గమ 4:12 నా పక్షాన జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిలబడి నీ దాసుని మరి తర్జుమాలో కూడా నీ దాసునికి మీరు సహాయపడండి. అవసరమైన మాటలు నోట ఉంచమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 49:15 చదువుకుంటాం. Let us read Isaiah chapter 49 and verse 15. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చిన వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరువను. Can a woman forget a nursing child and not have compassion on the son of her womb? Surely they may forget, yet I will not forget you. సో రెండవదిగా 1 సామ్యుయేలు 2:30 ఆఖరి భాగం చదువుకుంటాం. నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను. Yeah, great. చెప్పు సందీప్. ఓకే. సో తర్వాత యెషయా గ్రంథం 28:10. Isaiah chapter 28 and verse 10. ఓకే. యెషయా గ్రంథం 28:10. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. 13వ కూడా చదువుతాను, గమనించండి. మధ్యలో ఉంది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. సో దేవుడు నన్ను ఏ రీతిగా దుబాయ్ తీసుకొచ్చినాడు, తిరిగి ఏ రీతిగా వెళ్ళమంటున్నాడో ఆ విషయాలు ఈ సమయంలో పంచుకోవాలని క్లుప్తంగా ఆశపడుతున్నాను. I would like to share how God has brought me to Dubai and how God wants me to go back from Dubai. I would like to share very briefly about these things. ఫిబ్రవరి 4, 2007 దేవుడు నన్ను దుబాయ్ తీసుకొచ్చినాడు. On February 4th, 2007, God brought me to Dubai. సో 14 సంవత్సరముల తర్వాత దేవుడు నన్ను ఇండియా వెళ్ళమని మాట్లాడుతూ వచ్చినాడు. And God is speaking to me that I should go back to India after 14 years. నేను ఎప్పుడు కూడా మరి ఈ సమయం ఇంత త్వరగా వస్తాది వెళ్ళమని నేను ఊహించలేదు. I never imagined that this time will come so soon. ఎందుకనగా మంచి జాబు, మంచి కంపెనీ, నన్ను కంపెనీ వెళ్ళిపోమంటే గనక కంపెనీ మూసేస్తేనే వెళ్ళిపోమనేటువంటి పరిస్థితి, అటువంటి జాబ్ నాది. And I had such a good job that I never had any problem with the job. I would leave the company only when the company shut down. సో అయితే దేవుడు మరి నేను అనుకున్నాను నా ఓల్డ్ ఏజ్ వరకు ఒక 60 సంవత్సరాలు రిటైర్డ్ వరకు చేసుకుని వెళ్దామనేటువంటి ఆశలోనే నేను ఉంటూ వచ్చిన. So I also thought that I would like to work at the age of 60 and I get retired and then I leave the country. సో అయితే నేను రక్షించబడిన తర్వాత బక్సింగ్ అంకుల్ సాక్ష్యం ద్వారా నేను ప్రోత్సహించబడి ఒక తీర్మానాన్ని తీసుకుంటూ వచ్చినాను. After me born again, I heard Uncle Baksing's testimony. Then I've come to a decision. సో ఎంత క్రైమ్ అయినా సరే దేవుని యొక్క చిత్తాన్ని నేను చేస్తాను ప్రభువా, నువ్వు నాకు స్పష్టంగా మాట్లాడితే నేను చిత్తం చేస్తానని తీర్మానించుకున్నాను. Whatever may be the consequences, I will do thy will. You have to speak to me clearly. This is what I asked God. సో 2003 సంవత్సరం డిసెంబర్ 13న నేను తిరిగి జన్మిస్తూ వచ్చినాను. And December 13, 2003, I was born again.
సో యెషయా గ్రంథం 49:15లో చదువుకున్నాం కదా! స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరిచిన వారైనా మరిచినా, నేను మరువను అనే మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. And as we read in Isaiah chapter 49, will a mother forget his son? Through this word, God spoke to me. సో తర్వాత 2004 సంవత్సరంలో నేను బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినాను. And I was baptized in waters of baptism in the year 2004. సో 2000 తర్వాత బాప్తిసం తీసుకున్నప్పుడు వాళ్ళు నీ పేరు మార్చాలా అని అడిగితే నాకిష్టం లేదు. నేను మార్చొద్దన్నాను. And after baptism, brothers were telling that we got to change your name, but I told them, no, I'm not interested, so don't change my name. అయితే 2005 సంవత్సరము సార్వత్రిక వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. And through the universal promises in the year 2005, God spoke to me. సో ఆ యొక్క సార్వత్రిక వాగ్దానంలో 3 విషయాలుంటాయి. 3 వాగ్దానాల్లో ఫస్ట్ వాగ్దానం ఏంటంటే, నా మందిరము మీ మధ్య ఉంచేదను. And in these 3 universal promises, the first promises was, I will set my tabernacle before you. రెండోదిగా నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించి గొప్ప చేసేదను. And second thing is, I will be with him and will set him free. మూడోదిగా నా క్రొత్త పేరు వాని మీద రాసేదను. And thirdly, I will write my new name upon him. సో మొట్టమొదటిగా నేను అప్పుడు సమయంలో దేవుని మందిరం పక్కనే మేము రూమ్ తీసుకున్నాము. ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరింది. And I was taking a room just next to the house of worship, and this promise is fulfilled in my life. దేవుడు మందిరాన్ని నా మధ్య ఉంచినాడు. Come again? సో ఐ యామ్ ఇన్ ద దేవుని మందిరంలో నేను ఉంటూ వచ్చినాను. ఫస్ట్ I was dwelling in the house of God. సో కాబట్టి ఎక్కువ నేను నా రూమ్ లో ఉండేవాడిని కాదు, కానీ దేవుని మందిరంలోనే 24 గంటలు స్పెండ్ చేసేవాడిని. I was never in that room, but I was always spending the time 24 hours in the house of God. సో తర్వాత నేను మరి హిందూ కుటుంబం నుంచి ప్రభువుని అంగీకరించిన కారణాన్ని బట్టి అనేక పరిస్థితుల గుండా వెళ్తూ వచ్చినాను. As I've accepted Lord as my personal savior from my Hindu background, so I had to go through a lot of problems in my life. సో ఈ రెండవ వాగ్దానం, నేను అతనికి తోడైండి అతన్ని విడిపించి గొప్ప చేసేదను. కాబట్టి ఈ పరిస్థితిలో దేవుడు నాకు తోడైండి విడిపించాడు. అది కూడా నెరవేరుతుంది. Yeah, as for the second promises, I will set him free, and I will set him free, and this promises encouraged me. సో అయితే మూడో మాటకు వచ్చేసరికి అది దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. నేను నా కొత్త పేరు నీ మీద రాస్తానంటున్నాను, నువ్వెందుకు ఒప్పుకోవట్లేదు? And when I was coming to the third promise, God is saying that I'm going to write a new name upon you, but why are you not accepting the new name? సో చాలా పోరాటం అయిన తర్వాత తిరిగి నేను ఒప్పుకుంటూ వచ్చినాను. Finally, I got convinced. I said that, okay, let me change my name. సో అక్కడ కొత్త న్యూ ఇయర్ మినిస్ట్రీకి వచ్చిన సేవకుడికి చెప్తే ఆయన ప్రార్థించి తిమోతి అని పేరు పెట్టాడు. And after much prayer, then I informed the God servant there, and then he renamed me as Timothy. సో తర్వాత నా యొక్క డిప్లొమా అక్కడ అయిపోయిన తర్వాత ప్రభుని ప్రార్థించిన, ప్రభువా ఇప్పుడు నేను డిప్లొమా చేసిన తర్వాత ఇంజనీరింగ్ కి వెళ్ళాలంటే ఈసెట్ రాయాలి, అది రాయాలా వద్దా అని ప్రభుని అడిగిన. And after my diploma, I prayed to God, Lord, I have to continue with my engineering. Should I write the exam or not? సో ప్రభు స్పష్టంగా చెప్తూ వచ్చినాడు, రాయొద్దు అన్నాడు. God was very clearly telling me that I should not write the exam. సో నేను ఈసెట్ రాయలేదు. I didn't write that exam. సో తర్వాత మా పేరెంట్స్ ఏంటంటే బలవంతం చేసి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయడానికి చూసినారు. And by force, my parents were asking me, and they wanted me to join in engineering college. సో వాళ్ళు 50,000 అడ్మిషన్ అడిగారు. అడ్మిషన్ కి ఆ 50,000 పట్టుకుని మేము కాలేజీకి వెళ్ళాము నెక్స్ట్ డే. And I was asked to pay 50,000 advance for the college, to join the college. సో అయితే నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చిన, ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు స్పష్టంగా, అయితే నా తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారు, అయితే నీ చిత్తంలో నేను ఉండాలి, దయచేసి దీన్ని తప్పించమని నేను నీ చిత్తం కాకపోతే తప్పించమని ప్రార్థించినాను. And I was speaking to God, Lord, this is what my situation is. I do not want to do. I want to do thy will, but my parents are forcing me that I have to do engineering. What is thy will towards me? సో ఏమైందంటే మేము కాలేజ్ గేట్ లోపలికి వెళ్ళి అమౌంట్ పే చేయాలి. ఈ లోపు ఒక వ్యక్తి లోపల నుంచి ఒక స్టూడెంట్ బయటకు వచ్చినాడు గేట్ లోంచి. And we were about to go and pay the money in the college. By the time one person came out from the college in a scooter.
సో వాడిని అడిగాం కాలేజ్ ఎలా ఉంటది? ఏంటి పరిస్థితులని. And we inquired about that college with that person. How is the college and abouts about the college. సో ఆయన యొక్క సిట్యుయేషన్ ఏంటంటే, నాకు వల్లనే డిప్లొమా చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా ఇంజినీరింగ్‌లో ఆయన్ని జాయిన్ చేసుకున్నారు. And they were telling that my son also did not write the diploma exam, but they accepted him for this college in engineering. అయితే ఎగ్జామ్ టైమ్‌కొచ్చినప్పుడు నువ్వు ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయలేదు కాబట్టి నువ్వు క్వాలిఫై కాదు. అందుకే హాల్ టికెట్ రాలేదని చెప్పారంట. And you were not qualified as you have not written the exam, so that was the reason they were not accepting him. సో వెంటనే మేము అక్కడి నుంచి తిరిగొచ్చేసినాం. So immediately we returned back from the college. సో తర్వాత నేనిప్పుడు పనిచేసేటువంటి కంపెనీలో మా మేనేజర్ చిన్నప్పుడు మా స్కూల్‌లో చదువుకున్నాడంట. And in the current company where I'm working, my manager was working in the same school when he was small. సో ఆయన తన స్నేహితులతో చెప్తున్నాడు, ఇలా డిప్లొమా చదువుకుని మన స్కూల్‌లో ఎవరైనా ఉంటే చెప్పండి తీసుకువెళ్తానని, దుబాయ్ తీసుకువెళ్తానని చెప్పినాడు. And he was saying that if there is anybody, let me know. Probably I would like to take him to Dubai. సో వారు తర్వాత నాకు తెలిసింది. అతన్ని నేను కలిసినాను. వెంటనే 1 మంత్‌లో వారు నన్ను దుబాయ్ తీసుకొచ్చినారు. And I had to meet him, and in a month of time, they brought me to Dubai. సో నేను ఒక్క రూపాయి కూడా పే చేయలేదు. వీసా గాని, ఈవెన్ టికెట్ కూడా అన్ని వాళ్ళే పెట్టుకున్నారు. I did not pay any single rupee, and including the ticket, everything was arranged by them only. సో కాబట్టి రాగానే వాళ్ళు నాకు అసిస్టెంట్ ఇంజినీర్‌గా పొజిషన్ ఇచ్చినారు. And the moment I came over here, they gave me a job for the position of assistant engineer. తర్వాత 1 మంత్ లోపు మా సీనియర్ వెళ్ళిపోగానే ఇంజినీర్‌గా ప్రమోట్ చేసినారు. And after me coming over here, after a few months, my senior left. They promoted me as engineer. ఇప్పుడు నన్ను సీనియర్ ఇంజినీర్‌గా నేనున్నాను. And as of now, till date, I'm as a senior engineer. సో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నన్ను గణపరచుకోవడానికి కాదు. Why am I telling all these things? It's not about me boasting about myself. మనం చూసాం కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని దేవుడు సెలవిచ్చినాడు. As we have read the word, God says that he who honors me, I will honor him. సో కాబట్టి నేను ఇంజినీరింగ్ చేయకపోయినా గానీ దేవుడు ఇప్పుడు నాకు ఇంజినీరింగ్ జాబ్ ఇచ్చినాడు. Even though I have not done engineering, but God gave me an engineering job. ఈ రోజు నా యొక్క పాస్‌పోర్ట్‌లో ఇంజినీర్ అని వీసా స్టాంప్ ఉంది. And in my passport, my designation is mentioned as engineer. రేపొద్దున నాకు సర్టిఫికేట్ ఇస్తారు. ఎక్స్‌పీరియన్స్ అందులో ఇంజినీర్ అని మెన్షన్ చేస్తారు. So tomorrow they might give me a certificate and they will probably mention my designation as engineer. అంటే మనం దేవుణ్ణి గణపరచడం అంటే దేవుని చిత్తాన్ని మనం దేవుడు చెప్పింది చేయడమే దేవుణ్ణి గణపరచడం. అప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు. Honoring God means we have to seek the will of God, and then we have to honor God, and God will honor us. సో మనందరికీ తెలుసు మరి 2020 మార్చ్‌లో ఈ యొక్క కరోనా స్టార్ట్ అయింది. ఫిబ్రవరి, మార్చ్‌లో. And in the month of 2020 February, as we all are aware, this COVID-19 has started. సో తర్వాత ఇది వచ్చిన తర్వాత ప్రభువా మరి మరి నా భార్య అంటూ ఉంది మనం ఇండియా వెళ్ళిపోదామని ఎంతకాలంగానో తను అంటూ వచ్చేది. And brother's wife was also telling that from long time that we have to go back to India. నాకు ఇష్టం లేదు గానీ సరే ప్రార్థన చేద్దాం, ప్రభు చెబితే వెళ్ళిపోదామని నేను చెప్పేవాడిని. ఎందుకు గొడవ అని. Even though I was not interested, but I had to convince her. I told her that okay, let me pray and I will see the will of God. సో తర్వాత ఈ సిట్యుయేషన్ వచ్చిన తర్వాత నేను భారంగా ప్రభుతో ప్రార్థన చేస్తూ వచ్చా, ప్రభువా నీ చిత్తాన్ని నువ్వు నాకు చూపిస్తే అది నేను ఖచ్చితంగా లోబడతాను ఇండియా వెళ్ళే విషయంలో అని అడిగినాను. When the situation came, I asked God like this, Lord, if you show me your will, I will definitely obey whatever your will is in going back to India. సో అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము ఆ దిన భాగంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. And God spoke to me through the scriptures from Acts chapter 22. సో మనం యెషయా గ్రంథంలో చూసాం కదా, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అని మనం చూస్తూ వచ్చాం. And we have heard in Isaiah also, the word of God will come to you. సో 10వ వచనంలో అక్కడ మధ్య భాగంలో ఉంటుంది, నీవు లేచి దమస్కులోనికి ఇక్కడ వెళ్ళుము అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. And in verse 10 you see that you arise and go to Damascus. వెళ్ళుము తెలుగు చాలా స్పష్టంగా ఉంది. Yeah, in Telugu it's very clear, but here it says arise and go to Damascus. You have to go to Damascus.
ఆ! సో, గో అని ఉంది ఇంగ్లీష్‌లో కూడా. తర్వాత Yeah. 14 మనం చూస్తే 18వ వచనంలో కూడా తెలుగులో చూస్తే వెళ్ళుము అనే మాట తిరిగి మళ్ళా ఉంది. వచ్చింది. And even in verse 18 also, it says that you have to go. సో, 22వ వచనం 21వ వచనంలో కూడా క్లియర్‌గా అందుకు ఆయన వెళ్ళుము. And in verse 21 also, it says that for that he said that you have to go. సో, కాబట్టి దేవుడు స్పష్టంగా నువ్వు వెళ్ళాలి అని చాలా స్పష్టంగా మాట్లాడినాడు. So God was very clearly speaking that I have to go. సో, నాకిప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యింది. So I'm struggling now. సో, దెన్ మరలా దినభాగం ద్వారా దేవుడు కన్ఫర్మ్ చేసినాడు యోబు గ్రంథం 37 అధ్యాయంలో. Then again, God spoke to me from Job. 37, 12, 13 వచనాలు కలిసున్నాయి. నేను చదువుతాను మధ్య భాగంలో. Job chapter 37, 12 and 13. Brother Sandeep will read. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును. ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. సో, అంటే ఏంటంటే దేవుడు మరి సృష్టి అంతా కూడా లోబడుతుంది. నువ్వెందుకు లోబడవు అని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినాడు. So through this verses, it says that entire creation is obeying to the word of God. Why are you not obeying the word of God? This is what God was speaking to me. సో, నేను ప్రభువా నీకు లోబడతానని నేను తీర్మానం చేసుకున్నాను. So I decided and I told Lord, yes Lord, I'll pay obedience to you. సో, దేవుడు కూడా ఒక హెచ్చరిక నాకు ఇచ్చినాడు. And God also gave me a warning. సో, యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 19వ వచనం. Isaiah chapter 1 and verse 19. మీరు సమ్మతించి నా మాట వినినెడల భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. సమ్మతింపక తిరుగుబాటు చేసిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు. సో, దేవుడు ఏం మాట్లాడినాడంటే, నువ్వు నా మాట వింటే నేను నిన్ను పోషిస్తాను. నువ్వు నా మాట వినకపోతే నువ్వు కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయాలని చెప్పినాడు. So word of God very clearly talking to me. If you are willing and obedient, you will eat good thing and you will see good things. Otherwise, you will have to face the consequences. సో, కాబట్టి నేను సంపూర్ణంగా ప్రభువుకు లోబడి ప్రభువా సరే అని నేను ఒప్పుకున్నాను. Wholeheartedly, I accepted the will of God and I said okay to Lord. సో, నేను ఇప్పుడు అడిగిన ప్రభువా నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రిజైన్ ఇవ్వాలని ప్రార్థించడం మొదలుపెట్టిన. So now my second question was to God, when should I go and when should I resign from my job? సో, చాలా స్పష్టంగా సమయం లేదు కాబట్టి దేవుడు 2 కొరింథీ 12 అధ్యాయం 2వ వచనంలో పౌలు 14 సంవత్సరాల తరువాత ఆయనకు ప్రత్యక్షమైనటువంటి దేవదర్శనం గురించి చెప్తాడు. అంటే 14 సంవత్సరాల తర్వాత నువ్వు వెళ్ళాలి అని దేవుడు స్పష్టంగా మాట్లాడినాడు. And as Lord spoke to Paul in 2 Corinthians chapter 14, it is chapter 4, 12:2 12:2 12:1 and 2, it says that you have to go after 14 years. సో, మత్తయి సువార్తలో కూడా 14 తరాలు మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. And also we see that 14 years, this is repeated again and again. సో, అంటే 14 సంవత్సరాల తర్వాత నువ్వు వెళ్ళాలి అని దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతూ వచ్చాడు. So God spoke to me very clearly that I have to leave after 14 years. సో, కాబట్టి నేను వచ్చిన కాడి నుంచి లెక్కేసుకుంటే కరెక్ట్‌గా 14 సంవత్సరాలు ఫిబ్రవరి 3వ తారీఖు అవుతుంది. So as on February 3rd, I will be completing 14 years. సో, కాబట్టి రిజైన్ ఎప్పుడు ఇవ్వాలన్నప్పుడు సెప్టెంబర్ 15 ఇమ్మని దేవుడు మాట్లాడినాడు. అదే రోజున నేను రిజైన్ ఇచ్చినాను. So God spoke to me to submit my resignation in the month of September 2020. And accordingly I gave my resignation. సో, వెంటనే తర్వాత అదే రోజు నేను చర్చికి వెళ్ళినాను. సంఘం చర్చికి వెళ్ళినాను ప్రేయర్‌కి. ఎల్డర్స్ అందరికీ కూడా చెప్పినాను ఇది సిట్యుయేషన్ అని. And same time I went to the church and also informed all the elders about my resignation. సో, మా కంపెనీ వాళ్ళు ఒప్పుకోలేదు రిజిగ్నేషన్‌కి. So my company they did not accept my resignation. అంతా బాగుంది ప్రాజెక్ట్స్ అని ఎందుకు నువ్వు వెళ్ళిపోతావని వాళ్ళు ఒప్పుకోలేదు. While everything is good and all the projects are on, why you wanted to leave? సో, నేను చెప్పినాను ఏమైనా సరే నేను వెళ్ళిపోవాలి. I told them whatever it might be the reason, I have to leave. సో, అయితే
మీకు రీప్లేస్‌మెంట్ దొరికే వరకు చెప్పండి. 1 మంతా, 2 మంతా, 3 మంతా నేను చేసి వెళ్తాను అని చెప్పినాను. So I also told them, until you get a replacement, I will work with you all. It can be 1 month, 2 months, or 3 months. సో, వాళ్ళు డిసెంబర్ వరకు చేయమన్నారు. So they asked me to work till December. దెన్ తర్వాత నువ్వు వీసా రెన్యువల్ చేసుకోండి మళ్ళా నాతో చెప్పినారు. And later again they came back to me asking me to renew my visa. నేను ఆల్రెడీ క్లియర్‌గా చెప్పినాను. నేను వీసా రెన్యువల్ చేసుకోనని చెప్పిన. I told them very clearly that I'm not interested in renewing my visa. సరే నువ్వు జనవరి 31 వరకు చెయ్యి అని చెప్పారు. So they requested me that I should work till 31st of January. సో, తర్వాత నేను చెప్పినాను మరి 31 తర్వాత నన్ను ఉంచకూడదు ఇమ్మీడియేట్‌గా పంపించేయాలి అన్నాను. And I also told them that after 31st I would not be working, so you have to send me immediately. సో, కాబట్టి అలాగే వాళ్ళ అడ్మిన్‌కి అన్నిటికి కూడా క్లియర్‌గా 31 అయిపోగానే వెంటనే పంపించమని ఆర్డర్స్ ఇచ్చినారు. So they also agreed and accepted that I can leave after 31st. ఎందుకనగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి వాళ్ళకి అమౌంట్ ప్రాబ్లమ్‌గా ఉంది. వాళ్ళేమన్నారంటే మాకు ఇన్‌స్ట్రక్షన్ వచ్చినాయి. ఎప్పుడైనా సరే మాకు అమౌంట్ రెడీగా ఉండగానే పంపించేస్తామని చెప్పినారు. So as per the current situations and financial constraints, they said that we will clear your payments the moment we are having funds in our hand. సో, కాబట్టి అయితే సంఘం ద్వారా దేవుడు నాకు చాలా విషయాలు నేర్పించినాడు. అయితే కొన్ని విషయాలు నేను పంచుకుంటాను ఒక్క నిమిషంలో. So God has taught me many things through the church. I would like to share very few things. సో, మొట్టమొదటిగా నన్ను బెరాకాండ్‌గా ఆశీర్వాదము నిజంగా ఇది నా జీవితంలో దేవుడు నెరవేర్చినాడు. The meaning of Beraka, it means blessings, and God has fulfilled, and I have seen the blessings in my life. సో, మొట్టమొదటిగా నన్ను తీసుకొచ్చినాడు. తర్వాత నా భార్యను కూడా దుబాయ్ తీసుకొచ్చినాడు. ఇద్దరిని కలిసి ఆత్మీయంగా, భౌతికంగా కూడా ఆశీర్వదించినాడు. సంఘం ద్వారా మేము ఆశీర్వదించబడ్డాం. First God brought me, and then he also assisted me to bring my wife, and we are spiritually blessed and also personally blessed. సో, తర్వాత సంఘం ద్వారా భద్రతను నేను అనుభవించగలుగుతూ వచ్చినాను. And through church, I always enjoyed the security and safety. కాబట్టి ఈ 11 నెలలుగా మనకి సహవాసం లేదు. దాని యొక్క విలువ ఏంటో, భద్రత ఏంటో నేను గ్రహించగలుగుతూ వచ్చిన. For the past 11 months, there was no worship for us, but I realized the importance of safety and security. అంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం విన్నామా లేదా అదేమి గుర్తులేదు గానీ ఏం విన్నామో కొని ఆత్మీయంగా అయితే పడిపోకుండా దేవుడు కాపాడినాడు. ఈ 11 నెలల్లో సహవాసం లేని కారణాన్ని బట్టి ఎన్నో పడిపోయే అవకాశాలు వచ్చినాయి. When we go to house of God, we hear the word of God or not, but there were a lot of opportunities that we may fall down because due to lack of fellowship in the house of God. సో, మూడోదిగా నేనేం గమనించినానంటే మనం ఏ విషయంలో అయితే బలహీనంగా ఉంటామో అదే విషయంలో దేవుడు మనల్ని బలంగా వాడుకుంటాడు. And thirdly, what I realized is whatever our weakness is, God will use our weaknesses and you will use us for his purpose. సో, నేను ఇక్కడికి మీకు అందరికీ తెలుసు. మరి నేను ఇక్కడికి రావడానికి ముందు ఇంగ్లీష్ నాకు ఒక్క ముక్క రాదు. తమిళ్ కూడా ఒక ముక్క రాదు ఇక్కడికి వచ్చే ముందు. So when before me coming to Dubai, I do not know one single word of English or also Tamil. I don't know anything about English or Tamil. సో, 2007లో నేను జెహోషామాకు అక్కడికి వెళ్ళినాను వచ్చే ముందు. 2007 I went to Jehoshama in Chennai. సో, వాళ్ళు ఏం చెప్పినారంటే ఇంగ్లీష్‌లో, తమిళ్‌లోనే చెప్పినారు మెసేజ్. ఇంగ్లీష్ మెసేజ్, తమిళ్ ట్రాన్స్‌లేషన్. నేను ఏడుస్తూ వచ్చా. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు నాకు. So in 2007 when I went to Jehoshama, the message was in English and the translation was in Tamil. I could not understand a single word. సో, నిజంగా ఏడుస్తూ వచ్చా. కళ్ళంట నీళ్ళొచ్చినాయి. So I was literally crying and my eyes were filled with tears. సో, అయితే ఈ దినాన దేవుడు మరి ఇంగ్లీష్ నుంచి తెలుగులోనికి, అదే రీతిగా తమిళ్ నుంచి తెలుగులోనికి అదే ఏరియాలో నన్ను బలపరిచి తర్జుమాదారుడుగా వాడుకున్నాడు. But today, if I look back, if I look at it, God has been using me as translator from English to Tamil and from Tamil to English as well. సో, కాబట్టి ఇంతకాలం మరి దయతో మరి మా కుటుంబం గురించి ప్రార్థించండి, భవిష్యత్తు గురించి. మరి ముఖ్యంగా ఎక్కడున్నా గానీ ప్రభు యొక్క చిత్తం యొక్క కేంద్రంలో ఉండాలనేదే మా ఆశ. So I kindly request you all
to pray for me, my family, and also our future. And most importantly, wherever we are, we would request you all to pray that we may be in the Lord. సో కాబట్టి ఈ యొక్క 14 సంవత్సరాల్లో మరి తెలుసో తెలియకో ఎవరినైనా నేను బాధ పెట్టినలా గాయపరిచిన మమ్మల్ని క్షమించమని మరి నా పక్షంగా మా కుటుంబ పక్షంగా కూడా మీ అందరినీ క్షమాపణ అడుగుతుంచున్నాం. So in this 14 years, if I hurted anybody, I seek all of you all to forgive me and my family if I've hurted you all by any means. సో ఒకటి నిశ్చయపరిచేది ఏంటంటే నేను బ్రతుకున్నంత కాలం బెరాకా దుబాయ్ కొరకు ప్రార్థన చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. All I would say is, as long as I'm alive, I'll make sure that I'll pray for Beraka Assembly. దేవుడి సాక్ష్యం దీవించును. May the Lord bless this testimony. Let us pray for the testimony of Brother Sandeep Timothy. Loving Heavenly Father, gracious God, we thank and praise the Lord for the testimony of our dear Brother Sandeep Timothy, O Lord. Heavenly Father, thank you for sorting and saving him, O Lord. Thank you for keeping him, O Lord, for the past 14 years in the Beraka Assembly, Lord, and also using him, O Lord, for thy work, for thy cause, O Father. Thank you, Lord. As the child, Lord, is leaving, O Father, be with him, also take care of him completely, O Lord. Heavenly Father, meet all his requirements, and also we pray for his future. Whatever you have been kept for him, O Lord, reveal things for him, O Lord. In highly exalted name of our Lord and Savior Jesus Christ, we ask this prayer. Amen. So as Beraka Assembly and also as congregation, we would like to give a promise for Brother Sandeep from Deuteronomy chapter 31 and verse 6. So request Brother Sandeep to read this verse for him. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. Yeah. May the Lord fulfill this promise in brother's life and also sister and also the child. May God bless them and keep them, protect them wherever they are. Let us continue to pray for dear Brother Sandeep and family. He was being an useful tool in the house of God. So let us close this meeting with announcements and prayer. Kindly listen to the announcements.